భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్లో మోసం. ఒక వ్యక్తి 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా తక్కువ పెట్రోల్ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన బంకు సిబ్బంది. ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ 220 రూపాయలకు 2 లీటర్ బాటిల్స్లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ లీటర్నర మాత్రమే వచ్చిందని, 2 లీటర్లకు అర లీటరు పెట్రోలు తక్కువ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని బంక్ వారిని ప్రశ్నిస్తే సరిగా కొలత వేసుకోండని బెదిరించినట్లు మాట్లాడుతున్నారని, బంక్ సూపర్వైజర్ పెట్రోల్ తక్కువ కొట్టిన వ్యక్తిని తన్నండని అంటున్నారని, ఇలా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న బంకుపై వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మేరకు వినియోగదారుడిని, పెట్రోల్ కొట్టిన వ్యక్తిని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. తక్కువ వచ్చింది పెట్రోల్ అని మేము ఇంట్లో కొట్టించారు. ఏది బాటిల్ 220 రూపాయలు పెట్రోల్ కొడుతున్నాం. తక్కువ వచ్చిందండి అన్నాను. మేము మంచి ధనం తీసుకున్నాం. అయితే అతను అన్నాడు కదా, మీరు డబ్బా తెచ్చుకోకపోను, బాటిల్ తెచ్చుకోకపోను. మేము బాటిల్ తీసుకోవచ్చు. ఈ పెట్రోల్ వచ్చింది, లీటర్న్నర వచ్చింది. లీటర్న్నర వచ్చింది పెట్రోల్. మమ్మల్ని బెదిరిస్తున్నాయి, డబ్బా తెచ్చుకోకపోవా మాట్లాడు. ఎవరైనా మమ్మల్ని అంటే నేను తన్నమని మేమేంటాడు. మీరు చర్యలు తీసుకోవాలి. మన షాప్కి వెళ్తాం, మీరు చర్యలు తీసుకోవాలి. మేము కాదు, తీసేస్తాం. ఏమి తీసుకోవాలి, మీ ఇష్టం. అది మీ ఇష్టం అండి. పంపించండి. ఈరోజు చూసుకోకుండా చేయాల్సిన బాధ్యత అండి. అది ఈరోజు చేయాల్సిన బాధ్యత మీ వల్ల. అది సార్ బాధ్యత అనేది నేను మాట్లాడాను సార్. మరి మీరు ఎలా అంటారు? మనకు కూడా బాధ్యత సార్. గుంజుకుంటా మీరు వదిలి పెడతారు. అలా మిగిలిన ఆదాయం మీరు రమ్మేనండి సార్. ఆదాయం మాట్లాడే దాని గురించి మాకు రీడింగ్ ఇస్తారు వాళ్ళు. మీరు బాధ్యత లేకుంటే అలా కూర్చొని సరిపోదు. బండికి నేను కాపలా కాయలేనుగా, మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి. నేను వాళ్ళ ముందే చెప్పాను, మీకు వాట్సాప్ పిలిచి చెప్పండి. కొడతామండి. మన లంజోళ్ళు ఏం చేయాలి చెప్పండి. వాళ్ళు బయటకు వెళ్ళండి. మీ కనుమలు సర్లేదంటే వాళ్ళ లంజోళ్ళు రాని భాగ్యం బాగండి. మీ కస్టమర్ ఇది ఆయన మా భాగం. రోజు వస్తాను, రోజు కొట్టుకొని పోతాను. పదలేదు కదా. ఇప్పుడు తప్పు జరిగింది, నీ వల్ల తప్పు జరిగింది అంటాను. పిలిస్తే రావా నువ్వు? నేను ఇక్కడ ఉంది సార్. ఇంతమంది వస్తే రావా? లేదు సార్, నేను ఇప్పుడే వచ్చా సార్. ఇప్పుడు పెట్రోల్ కొట్టింది నువ్వా కాదా? నువ్వేనా? అయినా తక్కువ వచ్చిందాక వాస్తవా కాదా? అవునా? బెదిరించాల్సిన అవసరం లేదు. బెదిరియాల్సిన అవసరం ఏముంది? పెట్రోల్ కొట్టించామన్నా. 2 లీటర్ బాటిల్ వేయించాం. వేపితే లీటర్ నాదే వచ్చింది. కొంత తక్కువ వచ్చింది ఏంటంటే కొలత వేసుకోండి అన్నారు. బాటిల్ ఇబ్బంది పెట్టి బాటిల్ కొనుక్కొచ్చి కొలితే లీటర్ నాదే వచ్చింది.
అది. ఇది జరిగింది. ఏంటంటే మీరు కొంత వేసుకోమని అన్నారు. కోల్చుకోపోయా డబ్బా తెచ్చుకుని కోల్చుకోపోయి బెదిరించారు. ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఇక్కడికే ఉంది, లీటర్ కూడా లేదు. 7:30 వచ్చిందంటే అది ఇంకా జరిగింది. ఇబ్బంది. ఏమంటున్నారు సూపర్వైజర్ ఏమంటున్నారు? సూపర్వైజర్ ఏమంటున్నారు? సూపర్వైజర్ ఏం మాట్లాడలేదు. సూపర్వైజర్ ఏమంటుండు? వాడిని తన్నండి ఆయన కొట్టండి అంటున్నారు. వాడిని తన్నండి అంటాడు. తన్నండి ఫస్ట్. వాడు దంతే మాకేమైనా వస్తుందా? రానియండి. ఎంఆర్ఓ వస్తారు 6 గంట అయిందట. ఎందుకంటే